విజయవాడలోని లెనిన్ సెంటర్ పేరు మార్చాలని ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. కమ్యూనిస్టు నేతలు భగ్గుమన్నారు. మాధవ్కు బెజవాడ చరిత్ర తెలుసుకోవాలని, ప్రజలను రెచ్చగొట్టేలా మాట్లాడితే సహించబోమన్నారు. మాధవ్ తన వ్యాఖ్యలు ఉపసంహరించుకోకపోతే బీజేపీ నేతల విగ్రహాలు, వీధి పేర్ల జోలికి రావాల్సి వస్తుందని హెచ్చరించారు సిపిఎం నేతలు. ఈ వివాదంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నరసింహ అందిస్తారు. బీజేపీ ఏపీ అధ్యక్షుడు మాధవ్ వ్యాఖ్యల నేపథ్యంలో కూడా బెజవాడలో దుమారం రేపాయని చెప్పొచ్చు. లెనిన్ సెంటర్లో ఏదైతే ఉందో లెనిన్ పేరు తొలగించాలని కూడా మాధవ్ వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా దీంతో మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో బాబురావు గారు. సార్, ఏదైతే మాధవ్ వ్యాఖ్యలు చేశారు, వ్యాఖ్యలు ఏ విధంగా ఆయన రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా పదవి స్వీకారం చేసే రోజునే విభేదాలని, ప్రజల మధ్య అంతరాలని సృష్టించేటువంటి వ్యాఖ్యలు చేయటం మంచిది కాదు. లెనిన్ సెంటర్ అనేది ఎవరో నిర్ణయించిన పేరు కాదు. విజయవాడ ప్రజలే వాడుకలో లెనిన్ విగ్రహం పెట్టిన తర్వాత దాన్ని సెంటర్గా నామకరణం చేసుకున్నారు. ప్రజలు పిలవద్దని చెప్పడానికి ఎవరికి హక్కు ఉంది? మార్చడానికి ఎవరికి అధికారం ఉంది? విశ్వనాథ్ సత్యనారాయణ గారు కవి సామ్రాట్, విజయవాడలో అధ్యాపకులుగా పనిచేశారు. అంతేకాదు అందరి గుర్తింపు పొందిన ఆయన భావాలతో ఎవరికన్నా కొన్ని భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు, కానీ ఆయన మాత్రం గౌరవిస్తారు. ఆయన పేరుతో విజయవాడలో వీధి కూడా ఉంది. విశ్వనాథ సత్యనారాయణ గారికి గౌరవం ఉంది. మరి అటువంటి విజయవాడకున్న సాంప్రదాయం ఏమిటంటే, విజయవాడలో భిన్న సంస్కృతులు, అనేక సైద్ధాంతిక భావాలు కలిగిన వారికి అందరినీ గౌరవించేటువంటి ఒక సాంప్రదాయం అన్ని చోట్ల ఉంది, విజయవాడలో కూడా ఉంది. సరే, ఇది లెనిన్ ఇతర దేశస్తుడు రాష్ట్రంలో విజయవాడకు సంబంధించి లెనిన్ పేరు ఎందుకంటూ కూడా వస్తుంది. లెనిన్ ఒక దేశస్థుడు కాదు. లెనిన్ ప్రపంచవ్యాప్తంగా మొత్తం శ్రామిక ప్రజానీకానికి ఆయన ఒక ప్రతినిధిగా ఉన్నాడు. ఒక దేశంలో పుట్టడం అనేది ఎవరైనా పుడతారు, కానీ ఆయన ప్రపంచ నేతగా ఉన్నాడు. ఆ విషయానికి ఒక రష్యా నేత కాబట్టి ఇక్కడ ఎందుకు పేరు పెట్టారు అని చెప్పంటే, మన మహాత్మా గాంధీ పేరు చాలా దేశాల్లో ఉంది. ఇప్పుడు ఆయన ఉన్న దేశంలోనే సౌత్ ఆఫ్రికానే కాదు, అమెరికాలో కూడా ఉన్నాయి, ఆయన పేర్లు ఉన్నాయి. మన నాయకుల ఫోటోలు ఇతర దేశాల్లో కూడా ఉన్నాయి. కాబట్టి వాటినే ఉంటాం. అందుకని అది అట్లా చూడటం అనేది సరైనది కాదు. విశ్వనాథ సత్యనారాయణ గారు ఆయన రాసిన రచనలు వాటిలో అన్ని భిన్నాభిప్రాయాలు ఎంతమందికి ఉన్నా ఆయన గౌరవించే సంస్కృతి మన దగ్గర ఉంది. అది విజయవాడలో ఆ రకమైన పరిస్థితి ఉంది. అలాగే ఇతరులు కూడా ఆ రకంగా గౌరవించడం వేరు. కానీ లెనిన్ విదేశస్తుడు అని చెప్పి అంటాం సరైనది కాదు. ఆయన అంతర్జాతీయవాది, ప్రపంచ శ్రామిక ప్రజల కోసం, కష్టజీవుల కోసం, అన్ని వర్గాల ప్రజల కోసం నికరంగా నిలబడి తన ప్రాణాలు త్యాగం చేసిన మనిషి. అది ప్రపంచం అందరికీ తెలుసు ఆ విషయాన్ని. ఇప్పటికీ లెనిన్ విగ్రహాన్ని ఆ పదిలింగా ఇప్పటికీ ఉంది. దాన్ని కోట్లాది మంది ప్రజలు రెగ్యులర్గా తిలకిస్తున్న విషయం కూడా ఉంది. ఇది ప్రపంచంలో ఉన్న ఒక విశిష్టత. దీన్ని కూడా గమనించాల్సి ఉంది. అంటే పేరు మార్చేంత వరకు ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నారు. అంటే దీని పరంగా కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? అంటే కూటమిలో ప్రస్తుతం వాళ్ళు ఉన్నారు కాబట్టి. విజయవాడ నగరం భిన్న సంస్కృతుల సమాహారం, భిన్న జాతులు, భిన్న మతాలు, విభిన్నమైనటువంటి సంస్కృతులకి ఆటపట్టు. ఈరోజు విజయవాడ నగరం అనేక జాతుల హైదరాబాద్ నగరం లాగా ఎక్కడ కూడా వివిధ రాష్ట్రాల నుంచి, వివిధ దేశాల నుండి వచ్చి ఈ విజయవాడ నగరంలో స్థిరపడి ఇచ్చేసుకుంటున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఈరోజు కొత్తగా వచ్చిన వాళ్ళు కాదు, పార్సీ, జైన్లు, అలాగే ఉత్తరాది రాష్ట్రాల నుంచి, గుజరాత్ నుంచి, మార్వాడీస్ దగ్గర నుండి అనేక మంది ఈ విజయవాడ నగరంలో నివసించేటువంటి సందర్భంలో విజయవాడకి ఇంకో ప్రత్యేకత కూడా ఉంది. హరీంద్రనాథ్ చటోపాధ్యాయ అని చెప్పనేటువంటి ఆయన్ని పార్లమెంటు సభ్యుడిగా పార్లమెంటుకి పంపించినటువంటి చరిత్ర కూడా అక్కడ ప్రాంతం ఆలోచించలా. ఇక్కడ జనం ఈయన ఏ ప్రాంతం వాడని ఆలోచించలా. ఆనాడు హరీంద్రనాథ్ చటోపాధ్యాయ సరోజినీదేవి స్వాతంత్ర సమరయోధురాలు, కవి కోకిల సరోజినీదేవి గారి బ్రదర్ ఆయన్ని కూడా ఈ విజయవాడ ఎంపీగా నగర ప్రజలు ఆదరించారు. ఇటువంటి చరిత్ర కలిగినటువంటి విజయవాడ నగరాన్ని, లెనిన్ సెంటర్ని, ఇది సామాన్య మధ్యతరగతి మొత్తం విజయవాడ నగర ప్రజానీకం ఆశాంతం పిలుచుకున్నటువంటి పేరది, పెట్టుకున్నటువంటి పేరు. ఏదో పెట్టుడు పేరు, కట్టుడు పళ్ళులాగా వచ్చినటువంటిది కాదది.
ఎక్కడో రిజిస్ట్రేషన్ అయ్యి ఉన్నటువంటిది కాదు. అది జనం గుండెల్లో, జనం హృదయాల్లో ఉన్నటువంటి పేరు అది. లెనిన్ సెంటర్ అని చెప్పనేది అక్కడ ఉండేటువంటి వ్యాపారస్తులు కూడా కింద అడ్రస్ లెనిన్ సెంటర్ అని చెప్పనే పెడతారు తప్ప ఇంకోటి కాదు. అది తెలియకపోతే తెలుసుకునేదానికి ప్రయత్నం చేయాలి మాధవ్ గారు. ఇది ఇప్పటికైనా రెచ్చగొట్టే వ్యాఖ్యలు మానుకోవాలని మాధవ్ ఏదైతే వ్యాఖ్యలు చేశారో లెనిన్ సెంటర్కి లెనిన్ పేరు తొలగించాలనే వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో కూడా సిపిఎం నేతలు కూడా ఒకటే చెప్తున్నారు. ఏదైతే మాధవ్ చేసినటువంటి వ్యాఖ్యలను తక్షణమే ఉపసంహరించుకోవాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. వీడియో పర్సన్ సురేష్తో నరసింహ, బిగ్ టీవీ, విజయవాడ.